My transfer order seems to have been issued with ill intention and to harass me. ఆంధ్రప్రదేశ్కి చెందిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తాజాగా మాట్లాడిన మాటలు సంచలనాత్మకం అయినాయి. తనని వేధించడం కోసమే ఏపీ హైకోర్టు నుంచి బదిలీ చేశారని చెప్పి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జస్టిస్ దుప్పల వెంకటరమణ 2022లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన్ని అక్కడి నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకి సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. కారణం లేకుండానే తనని బదిలీ చేశారని, ఆ బదిలీ తనని వేధించడానికే జరిగిందని ఇప్పుడు ఆయన అంటున్నారు. జస్టిస్ రమణ జూన్ 2వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి మధ్యప్రదేశ్ హైకోర్టులో వీడ్కోలు సభ జరిగింది. మంగళవారం జరిగిన ఈ సభలో ఆయన తన ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. నన్ను కారణం లేకుండానే ట్రాన్స్ఫర్ చేశారు, భార్యకు అనారోగ్యంగా ఉందని బదిలీ చేయొద్దని కోరినా కూడా పట్టించుకోలేదు. కోవిడ్ కారణంగా ఆయన భార్యకి సైకోజెనిక్ నాన్ ఎపిలెప్టిక్ సిజర్స్ అనే వ్యాధి వచ్చిందట. అందుకని కనీసం కర్ణాటక రాష్ట్రానికి బదిలీ చేస్తే అక్కడ నిమ్హాన్స్ ఆసుపత్రి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వీలవుతుంది అని ఆయన విజ్ఞప్తి చేసినా కూడా సుప్రీంకోర్టు కొలీజియం వినలేదట. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా 2023 నవంబర్ 1వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2024లో కూడా తన బదిలీ కోసం 2 సార్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపనలు పంపారు. వాటిని పరిగణలోకి తీసుకోవడం కానీ తిరస్కరించడం కానీ సుప్రీంకోర్టు చేయలేదు అని జస్టిస్ రమణ ఇప్పుడు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నన్ను వేధించడానికే ఆనాడు బదిలీ చేశారని అర్థమవుతోంది. స్పష్టమైన కారణాలు లేకుండానే నన్ను సొంత రాష్ట్రం నుంచి బదిలీ చేశారు. ఆ విధంగా వాళ్ళ అహంకారం చల్లారింది. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా 2023 నవంబర్ 1న జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2024లో కూడా తన బదిలీ కోసం 2 సార్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపనలు పంపారు. వాటిని పరిగణలోకి తీసుకోవటం కానీ తిరస్కరించడం కానీ సుప్రీంకోర్టు చేయలేదు అని చెప్పి జస్టిస్ దుప్పల వెంకటరమణ చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నన్ను వేధించడానికే ఆనాడు బదిలీ చేశారని అర్థమవుతోంది. స్పష్టమైన కారణాలు లేకుండానే నన్ను సొంత రాష్ట్రం నుంచి బదిలీ చేశారు. ఆ విధంగా వాళ్ళ అహంకారం చల్లారింది. కానీ దేవుడు మాత్రం ఎవ్వరినీ క్షమించడు. ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు, వాళ్ళు అనుభవిస్తారు అని జస్టిస్ రమణ ఆవేదనగా మాట్లాడారు. ఆయన మాటలను బట్టి అర్థమయ్యేదేంటి, తనని కావాలని బదిలీ చేశారని స్వయంగా ఒక హైకోర్టు న్యాయమూర్తే భావిస్తున్నారు. ఏపీ హైకోర్టు నుంచి తనని ఉద్దేశపూర్వకంగానే ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి జస్టిస్ దుప్పల వెంకటరమణ క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఆరోపణలు నిజమైతే ఎందుకు ఆయన ఉద్దేశపూర్వకంగా ఏపీ నుంచి బదిలీ చేశారు? ఎవరు ఈ బదిలీ చేయించారు? జస్టిస్ దుప్పల వెంకటరమణని బదిలీ చేసినప్పుడే సుప్రీంకోర్టు మరొక 3 న్యాయమూర్తుల్ని ఏపీ హైకోర్టు నుంచి వేరే కోర్టులకి బదిలీ చేసింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ డి రమేష్లు కూడా దాదాపుగా ఇదే సమయంలో బదిలీ అయ్యారు. ఈ జడ్జీల బదిలీ కావడం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రిలీఫ్ అని చెప్పి కొన్ని పత్రికల్లో అప్పట్లో వార్తా కథనాలు కూడా వచ్చినాయి. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కూడా మద్రాస్ హైకోర్టుకి బదిలీ కావాలని చెప్పి కోరుకుంటే సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించింది. జగన్ ప్రభుత్వం అమరావతి అసైన్మెంట్స్ ల్యాండ్స్కి సంబంధించి పెట్టిన కొన్ని కేసుల్ని ఈ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారు కొట్టేశారు. అట్లాగే జస్టిస్ భట్టు దేవానంద్ గారు అప్పటి ప్రభుత్వం మీద, ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా ఘాటుగా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఈ న్యాయమూర్తుల ఆకస్మిక బదిలీ మీద కొంత చర్చ జరిగింది. దీని వెనక అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉన్నది అనే ఆరోపణలు కూడా వినిపించినాయి. ఇప్పుడు జస్టిస్ దుప్పల వెంకటరమణ గారి ఆరోపణలతోటి ఈ బదిలీలు న్యాయ వ్యవస్థలో పాలనాపరమైన అవసరాలకి అనుగుణంగానే జరిగాయా అనే అనుమానం రాకమానదు.
జస్టిస్ రమణ గారి బదిలీకి ఆయన ఆరోపించినట్టుగా ఏమాత్రం రాజకీయ కారణాలున్నా కూడా అది న్యాయ వ్యవస్థకే మచ్చ. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో బదిలీ అయిన మిగతా న్యాయమూర్తులకు కూడా ఇదే రకమైన అన్యాయం జరిగిందా అనే అనుమానాలు రాక మానవు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని తరచి చూడాల్సిన అవసరం ఉంది.